కొంతమంది ఎలా ఉంటారు అంటే, గతాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కూర్చుంటారు. మరికొంతమంది గతాన్ని తలుచుకుంటూ బాధపడతారు. భవిష్యత్తు గురించి కూడా చింతిస్తూ కూర్చుంటారు. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు అనేది మన చేతిలో లేదు. కానీ భవిష్యత్తు ప్రణాళిక అనేది మన చేతిలో ఉండాల్సిందే. మన చేతిలో లేదు అని చెప్పేసి గాలికొదిలేసి కూర్చోవడం కరెక్ట్ కాదు. భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? అనేది మనకు స్పష్టమైన అవగాహన ఉండి, ఆ పద్ధతిలో మన జీవన ప్రయాణాన్ని సాగించుకుంటూ ముందుకెళ్ళడం మన బాధ్యత. అలాగే గతం ఎప్పుడో గడిచిపోయింది. అదిప్పుడు మన చేయి జారిపోయింది ఆల్రెడీ. దాన్నే తలుచుకుంటూ కూర్చోవడం మాత్రం చాలా చాలా అవివేకం. ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా గత తాలూకు కొన్ని బాధలుంటుండొచ్చు. అందరికీ హ్యాపీ లైఫ్ కాదు. అందరికీ జీవితం వడ్డించిన విస్తరి అంతకన్నా గాదు. కొంతమందికి కొన్ని బాధలు చెప్పుకోలేనివి గూడా ఉండొచ్చు. కొన్ని చేదు జ్ఞాపకాలు, చేదు సంఘటనలు, బాధించిన జ్ఞాపకాలు, బాధించినటువంటి మనుషులు, ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి చేదు విషయాలు గతంలో ఉండొచ్చు. అయితే ఇక్కడ కొంతమంది లైఫ్ ఎలా ఉంటది అంటే, వాటిని పదే పదే తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్న వాళ్ళని చాలామందిని మనం చూస్తుంటాం. ఇంకా కొంతమంది గతంలో ఉన్నటువంటి బాధలకి కృంగిపోతూ డిప్రెషన్‌లో గడిపేసే వాళ్ళని గూడా చాలామందిని చూస్తుంటాం. గతాన్నే తలుచుకుంటూ ప్రస్తుత కాలాన్ని గూడా వృధాగా గడిపేసే వాళ్ళని చూస్తుంటాం. గుర్తుపెట్టుకోండమ్మా, ఎప్పుడైనా సరే గతం ఎలా అయినా ఉండనియండి, దాన్ని విసిరేసే బాధ్యత మనదే. మన గతాన్ని వదిలేస్తేనే ప్రస్తుతంలో హ్యాపీగా జీవించగలుగుతాం. ఆ బాధించినటువంటి విషయాల తాలూకా నుంచి మనం ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. సరే, బాధించబడినటువంటి క్షణాలు ఉన్నప్పుడు వాటిని పాతిపెట్టేసేయాలి. ఆ జ్ఞాపకాలను పాతిపెట్టేసేయాలి. ఆ జ్ఞాపకాలని సమూలంగా తూడ్చి పడేసేయాలి. వాటి నుంచి మీరు బయటపడలేకపోతున్నప్పుడు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. సాధ్యమైనంత వరకు బిజీగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ వాటినే పదే పదే తలుచుకుంటున్నారు అంటే మీ మనసు మీ అధీనంలో లేదని అర్థం. ఆ జ్ఞాపకాల నుంచి బయటకొచ్చేసేయండి. ఇప్పుడు మీరు బాధపడినంత మాత్రాన వాటిని మార్చలేం, గతాన్ని మార్చలేం. అలా అని జెప్పేసి బాధపడుతూ కూర్చుంటే ఇప్పుడున్నటువంటి జీవితాన్ని గూడా మీ చేజేతులారా మీరే జార విడుచుకున్న వాళ్ళవుతారు. కాకపోతే ఒక్క విషయం, గతం మీకు ఎంత చేదుగా ఉన్నా గూడా మీరు తలుచుకుంటే ప్రస్తుతాన్ని తీపిగా మార్చుకోవచ్చు. మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ప్రస్తుతాన్ని తీపిగా మార్చుకోవచ్చు. భవిష్యత్తుని అందంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఎప్పటికైనా సరే మనం గతం నుంచి క్విట్ అవుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు వదిలేస్తూనే ఉండాలి. మనం గత వీడియోలలో చెప్పుకున్నాం. ప్రతిరోజు మనకు ఒక ఆపర్చునిటీ అని చెప్పేసి. ఏ రోజుకి ఆ రోజు మనం ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశంలాగా, ఒక దేవుడి యొక్క ఒక ప్రసాదంలాగా మనం ఫీల్ అవ్వాలి. మనకొక గాడ్ గిఫ్ట్ ఈ లైఫ్ అనేది. మనం అక్కడే ఆగిపోతే మనకి మనం నష్టం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎన్నాళ్ళు గడిచిన కాలాన్నే గుర్తు చేసుకుంటూ కూర్చుంటారు. ఎవరిది బాధ్యత మీ జీవితం పట్ల? మిమ్మల్ని నిలబెట్టుకునే బాధ్యత మీదే గదా! మిమ్మల్ని ఆహ్, అభివృద్ధిలోకి తెచ్చుకునే బాధ్యత మీదే. మీ గాయాలని మాన్చుకునే బాధ్యత కూడా మీదే. అంతే తప్ప ఉన్న చిన్న మీకొక దేహానికి ఒక చిన్న గాయమైంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆ గాయాన్ని పదే పదే మీరు చేయితో స్పర్శించినప్పుడు గాయం త్వరగా మానుతుందా? లేదు కదా! ఆ గాయాన్ని అలా గాలికి వదిలేస్తేనే మానుతుంది. అవసరమైన ఆయింట్‌మెంట్ పెడితేనో, అవసరమైన యాంటీబయోటిక్స్ తీసుకుంటేనే గాయం మానుతుంది. అంతేకాని ఆ గాయాన్ని ఏ పిన్ను పెట్టో, చేయి పెట్టో పదే పదే కుచ్చితే మానుతుందా? మానదు. అలాగే మన జీవితంలో ఎదురైనటువంటి చేదు సంఘటనలు కూడా అంతే. పదే పదే గుర్తు చేసుకుంటున్న కొద్దీ వాటి నొప్పి తీవ్రత ఇంకా పెరుగుతుంది. ఇంకా పెద్ద గాయమైపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి వాటికి ఎలాంటి, ఇప్పుడు మనం చేతికయ్యే, దేహానికయ్యే గాయాలనైతే మెడిసిన్‌తో మార్చుకుంటాం. మరి మనసుకయ్యే గాయాలు, గతకాలపు చేదు జ్ఞాపకాల నుంచి ఎలా బయటపడాలి అంటే, నీకు నువ్వే ఓదార్చుకోవాలి. నీ నీ మనసుకు నువ్వే ఓదార్చనిచ్చుకోవాలి. వాటిని వదిలేసేయాలి. నిన్ను నువ్వు తట్టి లేపుకుంటూ ఉండాలి ప్రతి క్షణం. నిన్ను నువ్వు ముందుకు నడిపించుకుంటూ ఉండాలి. సంతోషం అనే లేపనంతోటి నిరంతరం పాత గతకాలపు గాయాలకి లేపనంతోటి రాస్తూ ఉండాలి. అంటే నువ్వు ఈ ప్రస్తుత క్షణాల్లో నువ్వు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్‌గా ఆ గాయాలు అనేటివి క్రమక్రమంగా మాసిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు ఏవైనా సరే గతకాలపు ఆ గాయాలు వేధిస్తున్నా, ఆ జ్ఞాపకాలు వేధిస్తున్నా వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ అలవాట్లను మార్చుకోండి ప్రధానంగా. మంచి మ్యూజిక్ వినడం, మంచి పాటలు వినడం,
మంచి మిత్రులతోటి కలిసి మాట్లాడుతుండడం. అంతేకాదు పాత జ్ఞాపకాలకు సంబంధించిన ఏమన్నా వస్తువులుంటే, ఆ వస్తువులను పూర్తిగా మీ నుంచి మీ కంటి ముందు నుంచి దూరం చేసేసుకోండి. ఎందుకంటే అవి కనిపిస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ మనకు ఆ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. లేదా పాత ప్రదేశాలు ఏదైనా ప్రదేశాలకి మీకు చాలా విషాదకరమైనటువంటి అనుబంధం ఉంది అన్నప్పుడు ఆ ప్రదేశం నుంచి దూరంగా జరగండి. ప్రకృతిని ఆస్వాదించండి. ప్రకృతిలో మమేకం అవ్వండి. అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులని, వాళ్ళ మాటల్ని పరిశీలిస్తుండండి. వాళ్ళ యొక్క ఆహభావాలని, వాళ్ళ యొక్క మనోభావాలని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చిన్న పిల్లలతోటి ఎక్కువ సమయం గడపండి. పెద్దవాళ్ళతోటి ఎక్కువసేపు మాట్లాడుతుండండి. వృద్ధులతోటి వాళ్ళ అనుభవాలు చెప్తుంటే మనకి జీవితంలో చాలా నేర్చుకుంటుంటాం. ప్రతి ఒక్కరితోటి కూడా సత్సంబంధాలు అనేటివి చాలా అవసరం. ఏకాంతంగా ఉండి గాయాన్ని మళ్ళీ మళ్ళీ కుచ్చి మీకు మీకే తవ్వుకుంటూ పోతే జీవితంలో ఇంక మనకేం మిగలదు, పెద్ద శూన్యం తప్ప. కాబట్టి గతం ఎలాంటిదైనా కావచ్చు, దాన్ని విసిరి పడేసేయాలి. మళ్ళీ మన జీవితంలోకి ఎప్పటికప్పుడు కొత్త రోజుల్ని, కొత్త సంతోషాన్ని, కొత్త అనుభవాలని మనమే ఆస్వాదిస్తూ ఉండాలి. జీవితం అనేది మనం ఎలా మలుచుకుంటే అలా తయారవుతుంది. మన చేతిలో ఉంటుంది. గతంలోనే ఉంచేస్తారా? లేకపోతే భవిష్యత్తు వైపు అడుగులు వేస్తారా? భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి అంటే ప్రస్తుతంలో మీరు చాలా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మీరు మనోబలంతోటి ఉండాలి. ఇప్పుడు మీరు బాధ్యతాయుతంగా ఉండాలి. మీ పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండాలి. కాబట్టి గత తాలూకా ఏవైనా కావచ్చు, మనకు సంబంధం లేదు. ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపించే జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే, మిమ్మల్ని మోటివేట్ చేసే జ్ఞాపకాలు ఉంటే వాటిని నెమరు వేసుకోండి, తప్పులేదు. బట్ బాధించే వాటి నుంచి బయటపడే బాధ్యత మీదే. పదే పదే వాటినే తలుచుకుంటే తప్పు మీదే అవుతుంది. ఎవరో మీకు అన్యాయం చేసి ఉండొచ్చు గతంలో, కానీ వాటినే తలుచుకుంటూ కూర్చుంటే ప్రస్తుతం మీకు మీరు అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పుడైనా సరే మనకి మనం అన్యాయం చేసుకోకూడదు. ఎవరో చేసినా దాని నుంచి మనం బయటపడగలగాలి. ఎవరో బాధించినా ఆ బాధల నుంచి మనం బయటపడగలగాలి. కాబట్టి మీదంటూ జీవితానికి ప్రతి బాధ్యత మీదే. మీరు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండగలుగుతారు. కాబట్టి గత జ్ఞాపకాల నుంచి త్వరగా బయటపడి మీ మనసును ఉత్సాహంగా ఉంచుకుంటూ నిరంతరం కొత్త ఆలోచనలతోటి, కొత్త స్నేహాలతోటి నది ఎప్పటికప్పుడు ఉరకలేస్తూ ప్రవహిస్తున్నట్టుగా మీరు కూడా ప్రస్తుత కాలంలో, వర్తమానంలో ఉరకలేస్తూ ముందుకు ప్రయాణించాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. గతకాలపు జ్ఞాపకాలన్నిటిని కూడా, చేదు జ్ఞాపకాలన్నింటిని కూడా విసిరి పడేసేయండి. డస్ట్‌బిన్‌లో ఏసేసేయండి. మీ బ్రెయిన్‌ని హ్యాపీగా ఉంచుకోండి. నిరంతరం మోటివేట్ అవుతూ ఉండండి. మీకు మీరే ఇన్స్పిరేషన్ ఇచ్చుకుంటూ ఉండండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.